ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ ను వీడటం ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీ మారక తప్పదని సహచర ఎమ్మెల్యేలతో ఆయన స్వయంగా చెప్పినట్లు సమాచారం. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా రాగడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు ఎన్నికల్లో సహకరించాలన్న ఎజెండాతో మల్లారెడ్డి నివాసంలో ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు అంశాలు చర్చకొచ్చినట్లు, ముఖ్యంగా మల్లారెడ్డి పార్టీ మార్పుపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా తాను పార్ట్ టైం పొలిటీషియన్, ఫుల్ టైం బిజినెస్ మెన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. వ్యాపార పరంగా కొన్ని సమస్యలున్నాయని, వాటి పరిష్కారం కోసం రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని మల్లారెడ్డి అన్నట్టు సమాచారం. తాను పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నానని, ఏ పార్టీలో చేరతాను అన్న దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన కుండబద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. వ్యాపార అవసరాలతో పాటు రాష్ట్రంలోని కొందరు నాయకులు అడ్డుపడుతున్నందునే బెంగళూరులో డీకే శివకుమార్ ను కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు సానుకూలత వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సమావేశంలో మల్లారెడ్డి వెల్లడించినట్టు సమాచారం. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ లో కొనసాగేందుకు ఆయన నిరాసక్తత చూపినట్లు సమాచారం. కాంగ్రెస్ లో చేరేందుకే మల్లారెడ్డి మొగ్గు చూపుతున్నారు అని, అది సాధ్యం కాకపోతే బీజేపీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అదే సమయంలో ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని భేటీలో స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో అల్లుడి నిర్ణయంతో తనకు సంబంధం లేదని, పార్టీ మారేందుకు తన ప్రయత్నాలు తాను చేసుకుంటానని మల్లారెడ్డి చెప్పినట్లు తెలిసింది. కాగా పార్టీ అగ్రనేతల సూచన మేరకే ఎమ్మెల్యేలు మల్లారెడ్డి నివాసంలో సమావేశమైనట్లు సమాచారం.